ఏదో ఒక గోల్ ఉంటుంది కదా సార్, ఐ వాంట్ టు త్రూ దీస్ మెజర్స్ ఇంక్రీజ్ స్కూల్ అడ్మిషన్స్ ఇంటూ పబ్లిక్ స్కూల్స్ అండ్ ఐ వాంట్ టు రెడ్యూస్ ద డ్రాప్ అవుట్స్. అలా మీ మిషన్ స్టేట్మెంట్ ఏమనుకుని ప్రొసీడ్ అయ్యారు? ఆయన అనేవాడు 2 విషయాలు అనేవాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. చదువు అనేది మాత్రమే మన భవిష్యత్తు తరానికి మనం అందించగలిగే ఏకైక ఆయుధం పేదరికం నుంచి బయటపడాలంటే అనేది చాలా మీటింగ్లో చెప్పాడు ఆయన. నెంబర్ 1 ఈజ్ దట్. నెంబర్ 2, మనము మన యొక్క పిల్లల్ని గ్లోబల్ సిటిజన్స్గా కన్వర్ట్ చేద్దాం. సో అంటే ప్రపంచ స్థాయి పౌరుల కింద మనం మన పిల్లల్ని తయారు చేసుకోవాలి. సో అందుకనే ఈ 2 స్టేట్మెంట్స్ ఆయన రిపీటెడ్గా చెప్పేవాడు, మా మీటింగ్లో చెప్పేవాడు, పబ్లిక్ మీటింగ్లో చెప్పేవాడు. సో ఈ 2 ఉద్దేశంతోనే మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిసైడ్. సో నేను ఒక ఇంజనీర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, నాకు ఒక కమ్యూనిటీ మొబిలైజర్గా నాకు ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి విచ్ కెన్ వర్క్, విచ్ డజంట్ వర్క్ అనేది నాకు బాగా తెలుసు. మనము తల్లిదండ్రుల కమిటీ ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రైవేట్ స్కూల్కి ఒక శ్రీనివాసరావు, వెంకటరెడ్డో ఎవరో ఒక ఓనర్ ఉంటాడు, ప్రభుత్వ స్కూల్కి ఓనర్ ఉంటాడు. ఇది మెయిన్ సార్. ఎస్. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ సార్ మనకి. మనము కానీ తల్లిదండ్రుల కమిటీని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే మనకు మనీ సేవ్ అవుతుంది, క్వాలిటీ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ కాము, ఓనర్షిప్ వస్తుంది. ఓనర్షిప్ రావడం వల్ల మన మేనేజ్మెంట్ ఎబిలిటీ మారుతుంది, టీచర్లు ఎక్కువ చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది, పిల్లల్ని పట్టించుకుంటారు, నాణ్యత పట్టించుకుంటారు, దాన్ని గుడిలాగా చూసుకుంటారు అనేది నేను చెప్తే ఆయనే డౌట్ఫుల్గా చేశారు. అవుద్దా ఇది, ఎక్కడ చేయలేక దేశంలో అంటే నేను చేశాను సార్. నేను కలెక్టర్ ఉన్నప్పుడు చేశాను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నప్పుడు చేశాను, తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చేశాను, చాలా రకరకాలు చేశాను. 25 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ పోయినా ఇదే చేస్తాను. సో లావోస్లో నేను అడ్వైజర్ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా చేశాను అని చెప్పేసరికి ఆయన కొంచెం అయిష్టంగా ఒప్పుకున్నాడు. రాజశేఖర్ అని మా ప్రిన్సిపల్ సెక్రటరీ అది, మా ఇద్దరం ఒక లైక్ మైండెడ్ ఉండేవాళ్ళం. సో చాలా హైలీ ఆనెస్ట్ రాజశేఖర్ గారు కూడా, ఐఏఎస్ ఆఫీసర్. సో మీ యొక్క లీప్ ఆన్ ఫెయిత్ అంటారు, అంటే మిమ్మల్ని నమ్మి నేను సంతకం పెడుతున్నాను, నేను అప్రూవ్ చేస్తున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సార్ చూడండి సార్, మీరు టైం ఇవ్వండి, మాకు ఒక 3-4 months టైం ఇవ్వండి, సో మేము మీకు చేసి చూపిస్తాము, దాని తర్వాత దెన్ విల్ డిస్కస్ అన్నాము. సో ఫస్ట్ మీటింగ్ ఇంజనీర్స్ని కన్విన్స్ చేయడం కష్టం అమ్మా, ఎందుకంటే ఇంజనీర్స్ దే లవ్ కాంట్రాక్టర్స్ బికాస్ దే గెట్ పర్సంటేజ్. ఐ షుడ్ టెల్ యూ ఓపెన్లీ. సో ఇంజనీర్స్ కన్విన్స్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. పోయి అన్ని మీటింగ్లు పెట్టాము, ఇంజనీర్స్తోని రకరకాల మీటింగ్స్ పెట్టాము. సో దాని తర్వాత సో ఇట్లా లాభం లేదని చెప్పేసి కొన్ని డెమో స్కూల్స్ తీసుకున్నాం. ప్రతి జిల్లాలో ఒక 4-5 స్కూల్స్ డెమో స్కూల్స్ తీసుకున్నాం. అట్లా ఒక 30-40 స్కూల్ తీసుకున్నాం. తీసుకొని టప్పా క్వాలిటీ మొత్తం డెమోన్స్ట్రేషన్ చేస్తాం. అంటే తల్లిదండ్రుల కమిటీ ఎట్లా పనిచేస్తుంది, ఎలా క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు అని చేసిన తర్వాత అప్పుడు 4 నెలల తర్వాత హీ గాట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ గోయింగ్ వండర్ఫుల్. సో ఇంకా తిరుగులేదు. అప్పటి నుంచి ఆయన ఒప్పేసుకున్నాడు. అది బెంచెస్ కావచ్చు, పెయింట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ అయితే రీసెర్చ్ చేసాం మేము ఇక్కడ. ఆ కంపెనీతో రీసెర్చ్ చేసాం. లేవు బయట సిస్టమ్స్, స్కూల్లో పెట్టే సిస్టమ్స్ మేమే రీసెర్చ్ చేసాము. హైదరాబాద్ కంపెనీస్తో కూర్చొని ఎట్లా తయారు చేయాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి అంశాలు, ఎక్కడెక్కడ దొరుకుతాయి. గుజరాత్లో కొన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, సో బాంబేలో కొన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. నేను బాంబేకి వెళ్ళేవాడిని, గుజరాత్కి వెళ్ళేవాడిని, పూణేకి వెళ్ళేవాడిని. సో వెళ్ళి అన్ని రీసెర్చ్ చేసి అన్ని హై స్టాండర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ బోర్డ్స్ గ్లేర్ రాకుండా, ఐస్కి స్ట్రైట్ రాకుండా, బ్లాక్ బోర్డ్స్ ఆర్ నాట్ గుడ్, ఇట్స్ హార్మ్ఫుల్. సో అందుకని మనకి ఐఐటీస్ గ్రీన్ బోర్డ్స్ వాడతారు. గ్రీన్ బోర్డ్స్ పెట్టాము, అది ది బెస్ట్. అది కూడా ఏంటంటే మనకు సౌత్ కొరియా నుంచి ఇంపోర్టెడ్. బెల్జియం గ్రీన్ బోర్డ్స్ ఆర్ వెరీ ఫేమస్. సో ఆ కంపెనీ మాత్రమే కావాలి మాకు. అంటే అందులో కూడా మళ్ళీ అగైన్ అట్లా చాలా మేము క్వాలిటీని చాలా ఒక 10 పైకి తీసుకెళ్ళిపోయాం.